ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. ప్రస్తావన. కాకా మహాజని, బావు సాహెబ్ దుమాల్, నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసి మూలే శాస్త్రి, రామభక్తుడైన డాక్టర్. ప్రస్తావన. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునన్న సంగతి పూర్వం అధ్యాయములలో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసేదురు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు, అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి. జ్ఞానంలో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించరు. వారికి దేని యందు అభిమానం లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీర్లు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు ఏర్పరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధముగా ఉండువారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకోవాలను అన్న బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలను అనుకొనిది. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు. బాబాను దర్శించవలను అన్న కోరిక కలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినుచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు దురదృష్టవశమున వారి దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టం వశమున వారిని దర్శనం చేసుకొనను బాబా సన్నిధిలో ఉండవలను అని అనుకొనినను అచ్చట ఉండలేకుండిరి. ఎవరును తమ ఇష్టానుసారం షిరిడీకి పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవవలసి వచ్చిచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టము పైనే ఆధారపడి ఉండెను. కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అచ్చట ఒక వారం రోజులు ఉండి గోకులాష్టమి ఉత్సవం చూడవలని అనుకోనను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిది, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడింది. కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను. అందులోకి బాబా ఇట్లనెను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చాను. అందుచే ఆ మరుసటి దినమే కాకా షిరిడి విడిచాను. బొంబాయిలో తన ఆఫీస్కు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకున్నట్లు తెలిసాను. ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడిలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా రాశాను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటప్పాలో బొంబాయి చేరినది. బావు సాహెబ్ దుమాల్ పైదానికి భిన్నంగా కథ వినుడు. ప్లీడర్ వృత్తిలో ఉండిన దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవచ్చుండాను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండినట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడనని తెలిసాను. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. 4 మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి. తుట్టతుదకు దుమాల్ దానిని గెలిచారు. అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారుడు. గౌరవ మెజిస్ట్రేటకు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతా మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయిచుండేది. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చాను. బేలాపూర్ పోయి తన కుమారుణ్ణి అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలను అని ఆ తల్లి అనుకోలేను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమే షిరిడీకి రావాలని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనంకే వెళ్ళాను. అప్పుడు బాబా సాటేవాడ మందిరం ఉన్న నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. బాబా ఆమె వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతినిమ్మని కోరాను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లనెను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులు ఉండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రా. బాబా మాటలు ఎంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా రద్దు చేశాను. నాసిక్ నివాసికు మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు. జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాపుసాహెబ్ బూటిని కలుసుకున్నట్టుకు షిరిడి వచ్చాను. బూటిని చూచిన పిదప బాబా దర్శనముకే మసీదు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొని
మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు తినువారు. ఆ పండును నోటబెట్టగానే నొక్కెడివారు తినువారు. ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంకే మిగిలిడివి. అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మూలే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడ గుడిచి పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగాను. బాబా దాన్ని అసలు పట్టించుకోక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తర్వాత అందరూ వాడ చేరి మూలే శాస్త్రి స్నానం చేసి మడిబట్ట కట్టుకొని అగ్నిహోత్రం మొదలగున ఆచరించడం మొదలెడను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను. మార్గ మధ్యమున బాబా హఠాత్తుగా ఎర్ర రంగు గేరు తయారుగా ఉంచుడు, ఈనాడు కాషాయ వస్త్రం ధరించదను అని అనెను. ఆ మాటలెవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చాను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని మూలే శాస్త్రి బూటీని అడిగాను. సాయంకాలము బాబా దర్శనం చేసుకొనదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమైను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటి స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లు అనుకోనెను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడను కాను. వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వవలేను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతను కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలో ఆపి బూటితో మసీదుకు బయలుదేరను. మడితో ఉన్న తాను మసీదులో అడుగుపెట్టినా మైలపడిపోవద్దని భావించి మసీదు బయట దూరముగా నిలబడి బాబాపై పువ్వులు విసిరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలప స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయాను. కళా నిజమాని సందేహపడెను. తనను తాను గిల్లుకొని చూసుకొనెను. తాను పూర్తి జాగృతావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలు లేదు. అయినచో ఏనాడు గతించిన తన గురువు ఎట్లు వచ్చెను? అతనికి నోట మాట రాలేదు. తొదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా మూలే శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్ర కులమునకు చెందిన వాడని పవిత్రుడని అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చి కళ్ళు మూసుకొనెను. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూసి మూలే మైమర్చెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పముల చే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు నమస్కరించి దక్షిణ వసంగాను. తన సందేహము తీరినదని తనకు గురు దర్శనమైనదని చెప్పాను. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలలను కాంచిన వారందరూ ఆశ్చర్యవందిరి. గేరు తండు కాషాయ వస్త్రములు ధరించదను అని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్ ఒకనాడు మామలతుదారు తన స్నేహితులకు డాక్టర్తో కలిసి షిరిడి వచ్చెను. షిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడికి పోయి ఒక మహమ్మదీయుని నమస్కరించట లేదని చెప్పాను. అక్కడ షిరిడిలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టరని, కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనని మామలతుదారు కోరాను. దానికి డాక్టర్ సమ్మతించాను. షిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించుతవని అందరూ అడిగిరి. తన ఇష్టదైవముకు శ్రీరాముడు ఆ గద్దెపైన కూర్చొని తనకు కాన్పించుడిచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చితనని డాక్టర్ బదులిడెను. అతడు ఇట్లు తిరిగి చూడక అతడు అట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించెను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడగుట ఎట్లు, వారు గొప్ప యోగి సంపన్నులైన అవతార పురుషులు అని చెప్పాను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానేను. ఇట్లు 3 రోజులు గడిచాను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునికై తప్పక మసీదు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడ రమ్మని పిలిచిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించాను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తర్వాత అతడు తన ఊరు పోయినను ఆ ఆనంద అనుభూతి 15 దినముల వరకు అటులోనే ఉండెను. ఆ ప్రకారము అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యంగా మూలేశాస్త్రి కథల వలన నేర్చుకోవలసిన నీతి ఏమన్నా మనము మన గురువు యందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలను చెప్పెదను. 12వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.